ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 2 సార్లు బిల్లు పెంచారని ఆరోపించారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. కరెంటు ఛార్జీల పెంపుతో ప్రజలపై 15,000 కోట్ల భారం వేశారని ఫైర్ అయ్యారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీ విద్యుత్ పెంపును వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పుంగనూరులో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. విద్యుత్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రజల పక్షాన వైసీపీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందన్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలని చంద్రబాబు అభివృద్ధి చేస్తున్నారని, వాటి కోసం లక్షల కోట్లు అప్పు చేశారన్నారు. విద్యుత్ ఛార్జీలు ఎక్కువ అనిపిస్తే తగ్గిస్తానని చెప్పి ఊరు తిరిగి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎలక్షన్ల తర్వాత ఓట్లు వేసేసారు, అధికారంలోకి వచ్చామని చెప్పి ఈరోజు వచ్చిన 6 నెలల లోపలే 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపు 15,000 కోట్ల భారం ప్రజలపైన వేయడం జరిగింది. ఇదే కాదు, చెప్పిన ఏ హామీ కూడా ఈరోజు నెరవేర్చిన పరిస్థితి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడుతుంది. ప్రజలందరూ కూడా గమనించాలి. ప్రజలు గలం విప్పకపోతే, ప్రజలు వాళ్లకు ఈరోజు జరిగే ఇబ్బందులు కానీ మాట్లాడకపోతే ఇదే పందాలో ఇంకా కూడా అనేక భారాలు ప్రజల పైన మోసే పరిస్థితి ఉంటుంది.